యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుకుందాం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకునట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయెనో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశముల్లో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలముల యందును వాటిని మేపెదను. అద్భుతమైనటువంటి అర్థం వచ్చేటువంటి వాక్య ధ్యానం ఈ రోజున మనం చేస్తూ ఉన్నాం. ఆయన మన కాపరిగా ఉన్నాడు. అయితే మన పరిస్థితి ఏంటి అని మనము ఆలోచించినప్పుడు పాట ఉంటుందండి, నీవే లేకపోతే నేనేమైపోదును. నిజంగానే ఆయనే గనక మనకి లేకపోతే మన పరిస్థితి ఏంటి, మన యొక్క జీవితం ఏంటి, మన గమ్యం ఏంటి అనేటువంటిది మనము అర్థం కూడా చేసుకోలేం, దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ఇవ్వలేం. అయితే దేవాది దేవుడు ఆయన కాపరిగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మన పరిస్థితి ఏంటంటే ఇక్కడ చూద్దామండి, తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి తిని. హల్లెలూయా. వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో. మబ్బు దినమందు, చీకటి గల మబ్బు దినం అంటే అర్థం ఏంటి? మేము నడుస్తూ ఉండంటే ఢిల్లీలో ఉన్నప్పుడు మా కాళ్ళు కనపడవండి. ఇప్పుడు నడవాలి, అక్కడ నడవడం అంటే వాకింగ్ కాదు, కానీ కారు దగ్గరికి వెళ్తున్నప్పుడు మా కాళ్ళను మేము కనుగొనలేం, అంత ఫాగ్ ఉంటుంది. మరి భారతదేశంలో అలా ఉంటే విదేశాల్లో ఇంకా ఎక్కువ ఉంటుందండి. అటువంటి సమయంలో గొర్రెలకు దారి తెలియదండి. దారి గొర్రెలు తప్పు, జనరల్గా తప్పు. గొర్రెలు ఎందుకు తప్పు? గొర్రెలు చాలా మంచివండి, మంచి మనసు ఉన్నటువంటివి. అన్నిటికంటే గొర్రెలకు ఉన్న లక్షణం ఏంటి తెలుసా? లోబడే మనస్తత్వం. కాపరి ఎటు వెళితే అటే వెళ్తాయి. ఆహారము తినవలసినటువంటి మంచి ఆహారం దానికి ఎక్కడో దొరుకుద్ది. నేను గమనిస్తూ ఉంటాను, అవి తింటుంటే ఆ కాపరి వెళ్ళిపోతుంటే ఆ తిండి కూడా మానేసి దాని వెనకాలే వెళ్తాయి. అదే వేరే జంతువులు ఏం చేస్తాయి అంటే ఆ తిండి దగ్గరే ఉండిపోయి కాపరిని మిస్ అయిపోతాయి, అందుకే అటు ఇటు చెదిరిపోతాయి. ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడి నుండి నేను వాటిని తప్పించి. పాపం అవి తప్పిపోయేటప్పటికల్లా ఏమైపోద్దంటే ప్యానిక్ అయిపోతాయి, భయంతో నిండిపోద్ది. ఎందుకు భయం ఉంటుందంటే, ఎవరు లేనటువంటి ప్రదేశాలలో, ఒక అడవి ప్రాంతాలలో, ఈ వేటాడేటువంటి జంతువులు తిరిగేటువంటి స్థలములోనే ఈ గొర్రెలను మేపుతారు. ఎందుకంటే అక్కడ కావలసినటువంటి ఆహారం అక్కడే ఉంటుంది కనుక వాటికి ఏంటి భయం అంటే, ఏ క్రూర మృగం వచ్చి మమ్మలను చంపేస్తాయో, ఏ క్రూర మృగం వచ్చి మమ్మల్ని ఈడ్చుకుని వెళ్తాయో అని ధైర్యం కోల్పోయేటువంటి పరిస్థితుల్లో కూడా అవి ఉంటాయి. అందుకనే ఈ యొక్క రాసినటువంటి వ్యక్తి అద్భుతముగా రాశాడండి. చూడండి, ధైర్యము కోల్పోయిన, భయముతో మది నిండిన, చీకటిలే కమ్మెన, సాగలేనని తెలిసిన, కంత నడిచిన ఆ మందను అవి కనుగొనలేవు, ఆ కాపర్ని అవి కనుగొలేనప్పుడు చాలా చాలా భయంకరమైనటువంటి ఒంటరితనం అవి ఫీల్ అవుతాయి అన్నమాట. అయితే లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో రాయబడినటువంటి వాక్యములో ఏమున్నదండి, చూద్దాం ఒకసారి. 3వ వచనం. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టేసి తప్పిపోయినది దొరకు వరకు. ఎంత అద్భుతమైనటువంటి దేవుని యొక్క కాపరి మనస్సు మనకు కనపడుతున్నదో చూడండి. తప్పిపోయినటువంటి ఆ గొర్రె దొరికేంత వరకు కూడా ఏం చేస్తాడంటండి, దానిని వెదకి వెళ్ళడా. అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. ఇక్కడ నాతో పాటు సంతోషించుడి, నా యొక్క గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. నా గొర్రె దొరికినది అందరికీ అప్పటి వరకు చెప్పాడు, నా గొర్రె తప్పిపోయింది ఎక్కడన్నా ఉంటే చూడండి, నా గొర్రె తప్పిపోయింది ఎక్కడన్నా ఉంటే చూడండి అని. దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవుని యొక్క గొర్రెలు. ఎందుకు గొర్రెలు కానీ ఎన్ని జంతువులు లోకములు ఉన్నప్పుడు మనల్ని దేవుడు గొర్రెలుగా ఎందుకు అభివర్ణించాడు?
లేదంటే ఎందుకు ఆయన అలా పోలుస్తూ ఉన్నాడు? ఎందుకనగా గొర్రెల కాపరిని అనుసరిస్తాయి. దేవుడు మనలందరినీ కూడా అదే కోరుకుంటున్నాడండి. దేవుడు మనమందరము కూడా ఆయన అడుగుజాడలో నడవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయనతో పాటే మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకనగా మనము గనక ఆ యొక్క కాపరి అయినటువంటి ఆ దేవాది దేవుని యొక్క దూరముగా మనం ఉంటే ఏ సమస్య, ఏ ఇబ్బందో, ఏ శోధనో, ఏ రోగమో మనలను తాకేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే దేవుడు నా దగ్గరే ఉండండి, మీరు నా దొడ్డిలోనే ఉండండి అని అంటూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహెజ్కేలు మళ్ళా 34 ఒకసారి వెళ్దామండి. కాపర్లు వాటిని వెదకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున సకలమైన కాపురపు స్థలముల యందును వాటిని మేపెదను. హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతంగా దేవుడు మనస్సు ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నది. గొర్రెలైనటువంటి మనలందరినీ కూడా ఒకవేళ తప్పిపోయినప్పుడు చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి నేను వాటిని తెప్పించి, పొరపాటున అవి ఈ మబ్బు దినమందు అంటే దారి కనుగొనలేనటువంటి పరిస్థితులు నేను చెప్పాను కదా ఇందాకడ, కొంత 1.5-2 feet కూడా ఆ యొక్క ఫాగులో మనం కనుగొనలేం. అలాంటి పరిస్థితిలో అపాయకరముగా లేదంటే పొరపాటును కాదు కానీ ఆ సర్కంస్టెన్సెస్ అలా లీడ్ చేస్తాయి. అటువంటి సమయంలో అవి తప్పిపోయినప్పుడు మరి దేవుడంట ఎక్కడెక్కడే తప్పిపోయినాయో వాటి నుండి ఆ స్థలముల నుండి తోడుకొని వచ్చి ఆయా దేశముల నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి. హల్లెలూయా. ఇక్కడ 2 అర్థాలు మనం చూస్తున్నాం. స్వదేశం అంటే ఏంటంటే దేవుని యొక్క మందిరం, అక్కడికి సమకూరుస్తాడు దేవుడు. ఎందుకనగా సమృద్ధి అయిన మేత ఎక్కడుంటుందంటే దేవుని మందిరంలోనే ఉన్నది. ఈ లోకములో మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని పరిచారకుడైనటువంటి వాడు ఎవరైనా సరే ఆ మేతను ఇవ్వడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మేతను తిని మరి సమృద్ధిగా అంటే దేవుని యొక్క అడుగు జాడలలో ఎలా నడవాలి, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సకలమైన ఆశీర్వాదం ఎలా పొందుకోవాలనేటువంటి విషయం మనకి స్పష్టముగా దేవుని వాక్యముల వివిధ ప్రదేశాలలో దేవుడు రాయించుకుని ఉన్నాడు. అక్కడికి తీసుకుని వస్తాడు తప్పిపోయినటువంటి వారు అందరినీ కూడా. చూడండి చాలా మంది కూడా మరి తెలుసుకున్నారు. హల్లెలూయా. కొంతమంది ఉంటారు రక్షణ తీసుకుంటారు, బాగానే ఉంటుంది, కానీ తప్పిపోతారు. ఇటువంటి వారి గురించి దేవుడు వెతుకుతూ ఉన్నాడు. ఇంకా ఎక్కడ తప్పిపోయారు అనేటువంటిది అంటే పొరపాటున అంటే సర్కంస్టెన్సెస్ లీడ్ చేసినప్పుడు తప్పిపోవడం వేరు. తెలిసి తప్పిపోతారు కొంతమంది. అన్నీ తెలుసు, ఏది తప్పు ఏది మంచిదో తెలిసి మనస్ఫూర్తిగా చేస్తారు తప్పులు కొంతమంది. వీటి గురించి కూడా దేవుడు చాలా బాధపడతారు. వాటిని మళ్ళా తీసుకుని రావాలని, మళ్ళా వాళ్ళని సరిచేయాలని, మరలా వారిని సాతాను యొక్క బంధకాల నుండి విడిపించాలని దేవుడు కోరుకుంటాడు. హల్లెలూయా. అందుకే నేను ఒక దొడ్డిని ఏర్పాటు చేశానని చెప్పు ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో అదే అధ్యాయంలో మనం ఇక్కడ చూస్తూ ఉంటామండి. 14వ వచనం. నేను మంచి మేతగల చోట వాటిని నేను మంచి మేతగల చోట వాటిని మేపుదను. దేవుని బిడ్డలారా, దురద చెవులు కలిగిన వారే వాళ్ళకి ఇంపైన మాటలు వినటానికి ఎక్కడెక్కడికో వెళ్తారు చాలా మంది. అవి మనకి క్షేమకరము కాదు. నిజమైనటువంటి కాపరి ఎప్పుడు కూడా అటువంటి చెత్త చెదారం తినటానికి మంచి కాపరిగా ఉన్నటువంటి ఆ దేవుడు ఎప్పుడు కూడా అలౌ చేయడండి మనం. కానీ నేనే వెళ్తాను, అక్కడికే వెళ్తాను, అక్కడే నేను ఉంటాను అనేటువంటిది మరి చాలామంది ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి దాని నిమిత్తము ఖచ్చితంగా దాన్ని అనుభవించాల్సిందే. దాంట్లో డోకా లేదు. తెలిసి అయితే చూడండి, దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి? నేను మంచి మేతగల చోట వాటిని మేపేదను. మంచి మేతగల చోటకి నేను మేపేదను అంటే ఆత్మీయ ఆహారము ఇస్తూ మనల్ని సరిచేస్తూ ఈ లోకములో కూడా మంచి ఆత్మీయ ఆహారము, అదే విధముగా ఆహారాన్ని భుజించి దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటూ ఆయన ఏర్పరచబడినటువంటి ఆ దొడ్డిలో మనం జీవిస్తే తర్వాత ఆ పరలోక స్థానం కూడా మనం సంపాదించుకోగలం. హల్లెలూయా,
హల్లెలూయా. మరి ఇక్కడ 2 అర్థాలు వచ్చినాయి నేను చెప్పాను, దాని గురించి నేను వివరణ ఇస్తూ ఉన్నాను. సకలమైన కాపుర స్థలములందు వాటిని నేను మేపెదను. మంచి స్వదేశములోనికి వాటికి, స్వదేశం అని అంటే అర్థం ఏంటంటే ఇక్కడ పరలోకము. స్వదేశం అంటే అర్థం ఏంటంటే పరలోకాలు. పరలోకము దగ్గర కూడా ఆయన మనలను మంచి మేతతో ఆయన మరి మేపడానికి ఆయన సిద్ధం చేసి ఉన్నాడు. ఆ యొక్క పరలోక స్థానం మనం సంపాదించుకోవాలనంటే ఈ లోకములో కూడా మంచి మేత మనం తినాలి, మంచి మేత మనం తినాలి. ఇక్కడ చూడండి 14వ వచనంలో చూద్దాం. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పరచు. చూసారండి, ఇందాక నేను దొడ్డి గురించి నేను చెప్పాను. దొడ్డి అంటే ఏంటంటే ఒక ప్లేస్, ఇట్స్ కాల్డ్ ప్రొటెక్టెడ్ ప్లేస్. అంటే ప్రొటెక్టెడ్ ప్లేస్ అంటే ఆ యొక్క దొడ్డి చుట్టూ కంచె ఉన్నటువంటిది, సురక్షితమైనటువంటి స్థానం. దాని చుట్టూ ఏమున్నదండి? కంచె ఉన్నది. ఆ దొడ్డే ఏర్పాటు చేసి వాటిని కంచెను కట్టి దానిలో మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ కంచె మరేదో కాదండి, దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా, హల్లెలూయా. మన చుట్టూను ఆయన దేవుని సన్నిధిని ఉంచుతాడు. చూడండి ఇక్కడ చూద్దాం. ఆ ఉన్నత స్థలం మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. హల్లెలూయా, హల్లెలూయా. అవి పండుకుంటాయండి. పండుకోవడం అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రయాణం చేస్తూ ఉన్నాం అనుకోండి, ఒక బస్సులో కానీ ఒక ట్రైన్లో కానీ సౌండ్ స్లీప్ వస్తుందా అండి? అంటే ఆదమరిచి నిద్రపోతాం. మైండ్ లోపల ఒక రకమైనటువంటి ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ మనకు వస్తుంది కదా, నా బ్యాగ్ కొట్టేస్తాడేమో ఎవడన్నా. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఇటువంటి ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ మనకు ఉంటుంది. అదే మనం మన సొంత ఇంటిలో మన బెడ్ మీద పడుకున్నప్పుడు ఎంత హాయిగా పడుకుంటామండి. ఎందుకు? నా ఇంట్లో నేనున్నాను, నా గదిలో నేనున్నాను, నా సరౌండింగ్స్ అన్నీ కూడా నాకు ప్రొటెక్షన్ ఇచ్చే, నా ఇంట్లో ఉన్నటువంటి వారందరూ నన్ను కాపాడేటువంటి వారే అనేటువంటి ఒక మెంటల్ పీస్తో మనం పడుకుంటాం. ఇక్కడ కూడా అదే అర్థం అండి, నా దేవుడు నాకున్నాడు. హల్లెలూయా. ఆ దొడ్డిలో మనం ఉన్నప్పుడండి ఆయన సన్నిధి ఒక కంచెగా ఉండడమే కాకుండా ఆ యొక్క గుమ్మము దగ్గర ఆయన కూర్చుని ఉంటాడు. హల్లెలూయా. కాపాడేటువంటి దేవుడు ఆయన కూర్చుని ఉంటాడు. నా దేవుడు నా పక్కనే ఉన్నాడు కదా అనేటువంటి మాట మనకు ఎంత ధైర్యం ఇస్తుందండి, ఎంత ధైర్యం ఇస్తుంది. మరి కరోనా మాకు వచ్చినప్పుడు చాలా డేంజరస్ టైంలో పిట్టలు రాలిపోతున్న సమయంలో మాకు వచ్చిందండి కరోనా. కరోనా వచ్చింది, ఫస్ట్ నాకు వచ్చింది. నాకు పర్సంటేజ్ చెప్పాలంటే నాకే ఎక్కువ ఉందండి పాస్టర్ గారి కంటే. కానీ మరి పాస్టర్ గారిని మరి అపవాది చాలా శోధించింది, డాక్టర్ల ద్వారా కూడా శోధించింది. డాక్టర్లు ఏమన్నారంటే ఆయన ఒక్కలే డ్రైవ్ చేసుకుని చాలా కిలోమీటర్లు వెళ్ళితే డాక్టర్ ఏమన్నారంటే అడ్మిషన్ అక్కర్లేదు, మందులు వేసుకుని ఇంట్లో ఉండండి చాలని అన్నాడు. 2 డాక్టర్స్ ద్వారా అపవాది మాట్లాడింది. చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం డాక్టర్ల దగ్గర కానీ ఎవరన్నా మనతో మాట్లాడుతున్నప్పుడు ఇది దేవుని యొద్ద నుండి వచ్చిందా అపవాది నుండి వచ్చిందా అని. ఇంటికి వచ్చిన తర్వాత మరి నేను అన్నాను, వద్దులేండి ఆయన అంటే అన్నారులేండి, మీరు జాయిన్ అయిపోండి హాస్పిటల్లోనన్నా. మరి అది విని ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు కనుకనే ఈ రోజున సజీవంగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నాకు చాలా చాలా ఒంటరిగా ఉన్నా నేను, కొత్త ఇల్లు, నాకు అసలు అది సరిగ్గా తెలియని కూడా తెలియదు, పని వాళ్ళు రావడానికి లేదు. పాపం పనమ్మాయి వంట చేసి ఆ గుమ్మం దగ్గర పెట్టి వెళ్ళిపోయేది. సరే నేను తీసుకుని తింటా ఉండేదాన్ని. అయితే నాకు ఎక్కువ వరి ఏంటంటే ఆయన కాంట్రాక్ట్ చేయడానికి లేదు హాస్పిటల్స్లో. ఆఖరికి అప్పుడు వైజాగ్ నుంచి ఒక నర్సింగ్ హాస్టల్ ఉన్నటువంటి వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా హాస్పిటల్లో కనుక్కొని ఆ హాస్పిటల్ వాళ్ళు లింకులు పెట్టుకొని కాంటినెంటల్లో పనిచేసేటువంటి ఒక నర్సులను పట్టుకొని వాళ్ళతో మాట్లాడకూడదు అసలు. వాళ్ళు ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఆ మెడికల్ పరిస్థితి అదంతా కూడా స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించడం జరిగింది. చాలా వరీలో ఉన్నాం ఏమవుతుంది, ఎందుకంటే లాస్ట్లో ఒక రోజున ఏమన్నారు, బ్లడ్ బాగా క్లాట్ అవ్వడం స్టార్ట్ అయిందని చెప్పింది నర్స్. బ్లడ్ క్లాట్ అవుతుందంటే ఇంక ఇమీడియట్గా ఫ్యూ అవర్స్లో మరి చనిపోయేటువంటి పరిస్థితి. చాలా ఆందోళన చెందాము అప్పుడు. అయితే నేను ప్రార్థన చేశాను, చాలా ప్రార్థన చేస్తూ మరి నా యొక్క స్నేహితురాలతో కూడా కలిసి నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క దూత ఆయన దగ్గర ఉన్నట్టు నేను చూశాను. యంగ్ అండి, ఇప్పుడు కూడా నా కళ్ళకు కట్టినట్టు యంగ్ 18-19 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి దేవదూత ఒక గోధుమ రంగుతో ఉన్నటువంటిది, ఆమె చిన్న కిరీటం కూడా పెట్టుకుని ఉంది, ఆయన మంచం దగ్గర ఉండడం నేను దర్శనంలో చూశాను.
ఆ తర్వాత నేను భయపడ్డం మానేశాను. హల్లెలూయా. ఎందుకనగా దేవుడు నా మొరాలకించాడు. ఆయన దూతలు పాస్టర్ గారిని కాపలా కాస్తున్నట్టుగా నాకు దేవుడు చూపించాడు. అప్పటి నుంచి నేను భయపడ్డం మానేశాను. ఎందుకంటే దేవుడు నా యొక్క మొరను, నా ప్రార్థనను, నా వేదనను, నా కన్నీటిని చూసి ఆయన నాకు ఒక దర్శనం ఇచ్చాడు. అంటే నేనున్నాను కాపరిగా, ఇంకా భయం ఏముంది. మరి అది ఎప్పుడు దర్శనం వచ్చింది? ఆ నెక్స్ట్ డే నుంచి నెమ్మదిగా మళ్ళీ ఆయన తిప్పుకొని ఆ జీవముతో మళ్ళా కొన్ని రోజులకి మరి డిశ్చార్జ్ అయ్యి వచ్చారు. అయితే చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు అలా ప్రతి ఒక్కరిని కూడా కాపాడి సంరక్షిస్తాడు. హల్లెలూయా. కనుక నెమ్మది అప్పుడే వస్తుందండి మనకి. ఆ యొక్క దేవుని ప్రెజెన్స్ను మనం పొందుకున్నప్పుడు, దేవుడు మనతో ఉన్నాడనేటువంటి నమ్మిక మనం కలిగినప్పుడు మనకి ధైర్యం వస్తుంది, మనకి నెమ్మదిగా ఉంటుంది, ఆందోళన ఉంటుంది ఒక పక్కన. కానీ నా దేవుడు నాకున్నాడు అనేటువంటిది ఆలోచన మనకు నెమ్మదినిస్తుంది. ఇక్కడ కూడా ఈ దొడ్డిలో ఉన్నటువంటి గొర్రెలు నా చుట్టూ కంచె ఉన్నది, అంతేకాదు ఆ యొక్క గుమ్మము దగ్గర నా ప్రభువు కాపరిగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఉన్నత స్థలం మీద వాడు దొడ్డి ఏర్పడిన అక్కడ మంచి దొడ్డిలో పండుకొనును అంటే అదేనండి అర్థం. పండుకొను అంటే నేను మీకు అర్థం చెప్పాను, నిద్రపోవడం అనడం కాదండి, నెమ్మదిగా ఉండడం. పండుకొనడం అంటే ఏంటంటే రిలాక్సింగ్గా ఉండడం. ఏ బాధ కానీ ఏ ఇబ్బంది కానీ, నిద్రలో ఎవరికి కూడా బాధలు ఉండవు కదండి, చక్కగా నిద్రపోతాం. బాధ కానీ కష్టం కానీ ఒక్కొక్కసారి ఏదైనా నొప్పి మనం భరిస్తున్నా అవన్నీ కూడా మంచి నిద్రలో ఉండవు. పండుకోవడం అంటే అదేనండి అర్థం. నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు అనేటువంటి ఫీలింగు మనలను ధైర్యపరుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నేనే నా గొర్రెలను మేపి పరుండ పెట్టేదను. నేను కూడా అంటలేదు అక్కడ దేవుడు, నేను కూడా అన్నాడండి దేవుడు. అక్కడన్నా నేనే అంటే నేను తప్పించి ఇంకెవ్వరు కూడా నిన్ను కాపాడేటువంటి వాళ్ళు లేరు, ఇంకెవ్వరు కూడా నిన్ను సంరక్షించేటువంటి వారు లేరు. ఆ యొక్క అడవి మృగాల యొద్ద నుండి కానీ, లోయల నుండి కానీ, మరి భయంకరమైనటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితుల నుండి తప్పించేది నేను మాత్రమే. నా ప్రాణం పెట్టి నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను గొర్రెలకు మంచి కాపరిని అని దేవుడు చెప్తున్నాడు. ఈ యొక్క వాక్యం చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉన్నాం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టాడు దేవుడు. హల్లెలూయా. ప్రాణం పెట్టి ఆయన మనల్ని కాపాడుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఇహలోక సంబంధమైనటువంటి అర్థము, పరలోక సంబంధమైన అర్థం మనం గమనిద్దాం ఈ వాక్య ధ్యానములో. హల్లెలూయా. హల్లెలూయా. నీకు మంచి మేతనిస్తాడు. దురద చెవులు గలవారే అక్కడ ఇక్కడ అట్లా కాదండి. ఎక్కడ శ్రేష్టమైన వాక్యం ఉన్నది, ఎక్కడ శ్రేష్టమైనటువంటి సన్నిధి ఉన్నది, ఎక్కడ దేవుని యొక్క మరి అడుగు జాళ్ళ నడిచేటువంటి సంఘముగా ఉన్నదో అక్కడ మనము స్థిరులై ఆ వాక్య ధ్యానమును మనము అనుభవిస్తూ పరలోకములో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఆ స్థలములో నెమ్మదిగా మనం పండుకుంటాం. హల్లెలూయా. రెస్ట్ ఇన్ పీస్ అని అంటారు ఇంగ్లీష్లో, చచ్చిపోయినటువంటి వారి గురించి. అంటే ఆయన చేతులలో హాయిగా సేద తీరుస్తున్నారని అర్థం. అది ఈ లోకములో కూడా మనకు ఉంటుందండి, మనం చనిపోయిన తర్వాత కూడా ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడు ఉంటుంది ఈ యొక్క సువిధ మనకంటే, మనము ఈ లోకములో ఆయన అడుగు జాడల్లో మనం నడిచినప్పుడు. నా గొర్రెలు నా స్వరము వినును. నా స్వరం వినును అంటే అర్థం ఏంటండి? కొంతమంది దేవుని యొక్క స్వరం వింటారు. దేవుని స్వరం వినుట అనేటువంటిది చాలా హై ఆత్మీయ స్థితి అండి. అది నేను వాక్యము ద్వారా చాలాసార్లు విన్నాను. వాక్యము ద్వారా దేవుడు చాలాసార్లు నాతో మాట్లాడాడు. కలలలో దేవుని స్వరం నేను విన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని స్వరం వినుట అనేటువంటిది చాలా హై లెవెల్ ఆత్మీయ స్థితి. కొంచెం లో లెవెల్ ఆత్మీయ స్థితిలో నా స్వరము వినును అని అంటే అర్థం ఏంటంటే, దేవుని వాక్యము ప్రకారము నడుచుకొనుట. అప్పుడే ఆయనకు ఇష్టమైనటువంటి గొర్రెలుగా ఉంటాం. ఒక్కొక్కసారి మనం తప్పిపోతూ ఉంటామండి. తప్పిపోయినప్పటికీ కూడా మరలా ఆయన వెతికిన తర్వాత ఆ భుజాల మీద ఎక్కించుకుని ఆయన తీసుకుని వస్తారట. అంతేకాదండి, పాలిచ్చు వాటిని గొర్రెలు అంటండి, పాలు తాగేటువంటి చిన్న గొర్రెలను ఆయన ఎత్తుకుంటాడంటండి. హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. అర్థం ఏంటండి దీనికి కూడా? అవి బలహీనమైనవి కదండి. అంటే ఎంత అద్భుతమైన ప్రేమ. చిన్న పిల్లలు ఎక్కువగా నడవలేవు,
అందుకే వెనకుంటాయి పాపం, ఎప్పుడు పెద్దవన్నీ ముందు వెళ్ళిపోతూ ఉంటాయి వెనకుంటాయి. అప్పుడు ఏం చేస్తాడంటే వాటిల్లో గమనించి ఏ గొర్రె సరిగ్గా నడవలేకపోతుందో 15 రోజులు అయిందిగా పుట్టి అని దాన్ని ఎత్తుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మన దేవుడు అంటండి, మన జీవితంలో నడవలేనటువంటి పరిస్థితులలో, మన జీవితంలో ఉన్న సమస్యలను మనం పరిష్కరించుకోలేనటువంటి పరిస్థితులలో, మనకు కావలసినవి మన దొరకలేనటువంటి పరిస్థితుల్లో బలహీనమైనప్పుడు ఆయన ఎత్తుకొని మనల్ని నడిపిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. మనం గమనించుకోవాలి కానీ మన జీవితంలో దేవుని సన్నిధిని మనం ఎప్పుడు అనుభవిస్తాం. దేవుని బిడ్డలారా, మనం గమనించుకోవాలి కానీ. హల్లెలూయా, హల్లెలూయా. పాలు తాగేటువంటి ఆ చిన్న గొర్రెలను ఎత్తుకునే విధముగా మనలను కూడా మనల్ని ఎత్తుకుని దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా కాపరి అయినందున నాకు నెమ్మదిగా ఉన్నది. అంతేకాని నేను దొడ్డిలో ఉండను కానీ ప్రభువా, కొంచెం డిస్టెన్స్లో ఉంటాను కానీ నీ కాపుదలు నాకు కావాలయ్యా అని అంటే ఎట్ట కుదురుద్దండి? కుదురుద్దా? మనం చాలామంది చాలాసార్లు అదే విధముగా దేవుని యొద్ద నుండి ఎక్స్పెక్ట్ చేస్తాం. అది కుదరదు. దేవుడు న్యాయవంతుడు. నువ్వు ఆ దొడ్డిలో ఉండాలి. స్థలం అంతా వదిలేసి ఒక దొడ్డిని దేవుడు ఒక ప్రదేశమును ఏర్పాటు చేశాడు. ఆ దొడ్డిలో నువ్వు ఉండాలి. ఆ దొడ్డికి మాత్రమే కంచె ఉన్నది, ఆ దొడ్డికి మాత్రమే గుమ్మం ఉన్నది. ఆ గుమ్మము దగ్గర కాపరి అయినటువంటి ఆ దేవాది దేవుడు కాపలాగా ఉంటున్నాడండి. మిగతా చోట్ల ఉండదు అది, మిగతా చోట్ల ఉండదు అది. ఆ దొడ్డిలో నువ్వు ఉండాలి. ఆయన ఎప్పుడు రమ్మంటే ఆ దొడ్డిలోకి నువ్వు రావాలి. ఎప్పుడు ఆయన విడుదల చేస్తే అప్పుడు నువ్వు వెళ్ళాలి. పదండి అని దేవుడు చెప్పినప్పుడు మనం దానిని విని దాని ప్రకారం నడుచుకునేటువంటి వారముగా మనం ఉండాలి. ఆయన స్వరం వినటం అంటే ఏంటంటే దేవుడు ఏం చెప్పాడో ప్రవక్తల ద్వారా, దేవుని భక్తుల ద్వారా వాక్యాన్ని మనం గమనించుకుని దాని ప్రకారం మనం నడుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంత అద్భుతమైనటువంటి ఆపరిగా ఉన్న దేవుడు చెప్తున్నటువంటి మాట అండి ఇక్కడ. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టేదని. ఇదే ప్రభువు యెహోవా వాక్కు, ఇదే ప్రభు అయినటువంటి యెహోవా వాక్కు. చాలామంది కాపరులు పనికి అంటే పెట్టుకునేటువంటి కాపరులు ఉంటారండి. గేదెలు కానీ లేదంటే మేకలను కానీ పనికి అప్పగిస్తారు. మాకు చిన్నప్పుడు చాలా గేదెలు ఉండేయండి. మా అమ్మగారి యొక్క ఉద్దేశం ఏంటంటే మేము సాయంకాలం కూడా పాలు తాగేవాళ్ళం, కాఫీ టీలు తక్కువ తాగేటువంటి వాళ్ళం. పెరుగు, తర్వాత కోళ్ళు కూడా ఉండే. ఎందుకంటే అన్ని న్యాచురల్ ఫుడ్లు పిల్లలకి ఇవ్వాలని చాలా పెద్ద స్థలం కనుక చాలా పనివాళ్ళు కూడా ఉండేవాళ్ళు. గేదెలు తీసుకునేటువంటి పాలేరు ఉండేవాడు, వంటకు మనిషి ఉండేది, కోళ్ళు చూసుకునేడానికి ఒక మనిషి, ఇట్లా ఉండేవాడు. దేవుని యొక్క కృపే అది, మా గొప్పతనం కానే కాదు. అయితే ఒక రోజున మా గేదె రైల్వే స్టేషన్ దగ్గర పడిపోయిందని ఎవరో కవరు పెట్టారు. ఇంకా బుక్ నేను వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకుని వస్తే పాపం ఆయన వెంటనే వచ్చారు. అప్పటికే అది చచ్చిపోయింది, చచ్చిపోయే స్థితిలో ఉంది. వెళ్ళిన తర్వాత చచ్చిపోయింది. అదేంటంటే కారణం, గేదెలను వదిలిపెట్టేసి మిగతా కుర్రోళ్ళతో గోళీలు ఆడడం మొదలుపెట్టాడు. అందుకనే అవి ఏం చేసినాయి అంటే తెలియకుండా ట్రాక్ మీద వెళ్ళింది. ఆ ట్రైన్ వచ్చే టైంలో అది గుద్దేసింది. అంటే పనివాడు అదే విధముగా కాస్తాడు. చాలామంది సంఘస్థులను దగ్గర నుంచి డబ్బులు ఆశించి జిమ్మిక్కులు చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి గొర్రెల కాపరుల దగ్గరికి మనం వెళితే ఏమవుతుందండి, మన యొక్క జీవితం అస్తవ్యస్తంగా అయిపోతుంది. వదిలిపెట్టదే అపవాది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నడవడికడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మందిరంలో ఎలా ఉన్నాం బయట కూడా మనం అలా ఉండాలి. నీకు నీవే మనస్సాక్షిగా నువ్వు ఉండాలి. నీ యొక్క పరిశుద్ధాత్మ నీలో ఉండి నడిపించేటువంటి విధముగా మనందరి జీవితాలు ఉంటే ఆయన కాపరే ఉంటాడు మనకి. హల్లెలూయా. ఆయన చూసుకుంటాడు. మంచి మేతగల చోట్లకు నిన్ను తీసుకుని వెళ్తాడు, మంచి మేతను అందిస్తాడు. నువ్వు కష్టములో ఉంటే నిన్ను ఎత్తుకుంటాడు, నువ్వు నడవలేకపోతే నిన్ను నడిపిస్తాడు. మన జీవితం మనం సమర్థించుకోగలమండి? సమర్థించుకోలేము. ఎప్పటికీ కూడా చిన్న విషయం కూడా మనం చేయలేము. ప్రతి దానికి కూడా దేవుని సహాయం, దేవుని కాపుదల మనకు ఉండాలి. ఉండాలి అని అంటే కాపరి అడుగుజాళ్ళలో మనం నడవాలి. హల్లెలూయా. కాపరి చెప్పినట్లు మనం వినాలి. హల్లెలూయా. కనుక చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా మనం ఒక వాక్యాన్ని చూద్దామండి. అదే అధ్యాయం 31. నా గొర్రెలు నేను మేపుచున్న గొర్రెల వగు మీరు మనుష్యులు. చూసారండి, దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, గొర్రెలను పిలువబడేటువంటి మీరందరూ కూడా మనుష్యులు. అదే చెప్తున్నాడు ఇక్కడ వాక్యములో. అయితే ఈ యొక్క దేవుని కాపుదల ఎప్పటి వరకు ఉంటుందండి? నిత్యం ఉంటుంది. మరణం అనలేదండి దేవుడు.
28వ కీర్తన చదవండి. కీర్తన గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. నీ జనులను రక్షింపుము, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం ఏంటండి? ఆయన స్వాస్థ్యము అంటే ఆయన ప్రాపర్టీ, ఆయన యొక్క బిడ్డలము, ఆయన రక్తములో కడగబడినటువంటి వారము, ఆయన నామములో సకలమైన ఆశీర్వాదాలు పొందుకునేటువంటి అర్హత మనకున్నది. వి హ్యావ్ రైట్. హల్లెలూయా. చదవండి 28:9. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము, వారికి కాపరి అయి నిత్యము వారిని ఉద్ధరింపుము, నిత్యము వారిని ఉద్ధరింపుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైన ప్రార్థన అండి ఇక్కడ. వారికి కాపరి, నిత్యము వారిని ఉద్ధరింపుము. నాకు ఈ వాక్యము దేవుడు 2 సార్లు మాట్లాడాడండి. ఈ వాక్యము ద్వారా 2016లో ఒకసారి, 2018లో ఒకసారి. వాక్యం ద్వారా ప్రభు మాట్లాడినప్పుడు నేను అక్కడ డేట్ వేసుకుంటాను. కాపరివై నన్ను మమ్మల్ని ఉద్ధరించాడు దేవుడు. హల్లెలూయా. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరికి అండి. మనం సంతరించుకోవాలి అంతే. ఆ వాగ్దానాన్ని మనం సంతరించుకోవాలి. 31వ తారీఖున చాలా ఎగ్జైటింగ్గా ఆ వాగ్దానాలు మనం తీసేసుకుని చదివేసుకుని చాలా ఆనందిస్తాం. ఎందుకంటే ప్రతి వాగ్దానం కూడా ఆశీర్వాదమే. ఎక్కడైనా నువ్వు అదైపోతావు, నువ్వు ఇదైపోతావు అని రాసి ఉంటుందండి. వాగ్దానాలు ఉన్నాయి కానీ రాయరు. ప్రతి దాంట్లో ఆశీర్వాదం ఉంటుంది. మంచిదే, దాని గురించి నేనేమంటలేదు. కానీ అన్నిట్లో ఆశీర్వాదం, సంతోషం చేస్తాం. కానీ ఆ వాగ్దానము దేవా నా జీవితంలో నెరవేర్చు ప్రభు అని ఆ సంవత్సరం అంతా ప్రార్థన చేయాలి. డిసెంబర్ 31వ తారీఖు వరకు ప్రార్థన చేయాలి. బైబిల్లో పెట్టేసుకుని ఇంకా అదే అనుకుని గాలిలో బతికేయద్దు. అది నెరవేర్చు ప్రభువా అని ప్రార్థన చేయాలి. నెరవేర్చడానికి నా జీవితం ఎలా మార్చుకోవాలి, నీకు ఇష్టమైనటువంటి రీతిగా నేను ఎలా ఉండాలనే ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. ఒక వెహికల్ పాడైనప్పుడు బాగు చేసుకుని ఎలా మనం నడిపిస్తామో, మళ్ళా పాడైనప్పుడు ఎలా నడిపిస్తామో, మరి గాలి పోయినప్పుడు గాలి ఎలా కొట్టిస్తామో, మరి ఆయిల్ అయిపోయినప్పుడు ఎలా ఆయిల్ కొట్టి మనం నడిపిస్తూ ఉంటామో, అదే విధముగా మన ఆత్మీయ స్థితిని కూడా ఎప్పుడు సంరక్షించుకుంటూ ఉండాలి, సరిచేసుకుంటూ ఉండాలి. అంతేకాదు ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. అప్పుడే మనకి సంరక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే మనకు సంరక్షణ అండి. దేవుని బిడ్డలారా, దేవుని కాపరిగా దేవుడు ఉన్నప్పుడు, ఆ కాపరి యొద్ద ఉన్నప్పుడే ఆ గొర్రెలకు సంరక్షణ. లేదంటే దూరం ఉంటే తోడేలో అయితే ఏ పులో లేదంటే ఎలుగుబంట వచ్చి గొర్రెలను ఎత్తుకొని పోయి చీల్చి చెండాడేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలామంది వారి జీవితాలలో దేవునికి దూరముగా ఉంటూ ఈ సమస్యలు తీసుకుని వచ్చుకుంటున్నారు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని దొడ్డిలో మీరు నివసించండి. ఆయన స్వరం వినగలిగేటువంటి పరిస్థితిలో మీరు ఉండాలి. అంతేకాదు ఆ సంరక్షణలో మీరు ఉండాలంటే ఆ దొడ్డిలో మీరు ఉండడానికి ఇష్టపడాలి. ఆయన స్వరం వినాలి. అయితే దేవుడు నిత్యము నిన్ను నడిపిస్తానని ఒక వాగ్దానం. కీర్తన 28:9 వచనములో ఉన్నటువంటి మాట. 23 దావీదు కీర్తనలో ఉన్నటువంటి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు మనం నడిపించి ఎన్ని ఆశీర్వాదాలన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా కూడా మనము గనక దేవుని స్వరం విని, దేవుని మాటకు లోబడి ఆ దొడ్డిలో మనం జీవిస్తూ, మనల్ని మనం సరిచేసుకుంటూ ఆయనను వెంబడిస్తూ ఉంటుంటే కృపాక్షేమములే నా వెంట వస్తాయి. నువ్వు ఎక్కడికే పరుగులెట్టాల్సిన పని లేదండి. హల్లెలూయా. కృప వెనక అయ్యా కృపయ్యా దాని వెనక నువ్వు పరిగెట్టక్కర్లా. క్షేమం గురించి నువ్వు పరిగెట్టక్కర్లా. నీ వెనకాల వస్తే వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మా జీవితంలో అనేకమైనటువంటి సార్లు మీ వాగ్దానం మేము అనుభవించాం. దేవుని బిడ్డలారా, అనుభవించాం. కృపాక్షేమాలే మా వెంట వచ్చినాయి. మీ వెంట కూడా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. నీకు అసాధ్యమైనటువంటి ప్రతిదీ కూడా దేవుడు సుసాధ్యం చేస్తాడు. ఎందుకంటే నీ చెయ్యి ఆయన చెయ్యిలో వేస్తే, ఆయన అడుగుజాడలో నువ్వు నడిస్తే, ఆయన నామములో ఉన్న సమస్తమైన భద్రత, ఆశీర్వాదము దేవుడు నిత్యము నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అటువంటి కృప వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్.